హాయ్ అండి. ఉగాది రోజు నేను చేసిన వేప పువ్వు పచ్చడి లేట్‌గా పెడుతున్నాను. ఎందుకంటే పండగ పనుల్లో అవ్వలేదు. అందుకని ఇప్పుడు పెట్టడం మొదలుపెట్టాను. చింతపండు రసంలో చిటికెడు ఉప్పు వేశాను. బెల్లం, కారం కోసం పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తాం. నేను కారప్పొడి వేయను. పచ్చిమిరపకాయ ముక్కలు వేశాను. వేప పువ్వు, పువ్వు తీసుకొచ్చి నలిపి పువ్వు రెక్కల కింద చేసి చెరిగేసి ఆ రెక్కలు మాత్రమే వేస్తాను. సో రెక్కలు వేసాను వేప పువ్వు, తర్వాత మామిడి ముక్కలు, ఇవన్నీ వేసి ఇందులో ఒక బనానా కూడా చిన్నగా ముక్కలు కట్ చేసి వేస్తాను. ఈ విధంగా వేప పువ్వు పచ్చడి చేస్తానన్నమాట. ఆ రోజు ఉగాది రోజు పొద్దున్నే పెందరాళ్ళే లేచి శుభ్రంగా దేవుణ్ణి పులికాపు పెట్టుకోవడం అంటారు కదా, ఉదయం చే దగ్గర నుంచి మొత్తం ఫుల్లాగా పెట్టానన్నమాట. ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక ఈ షార్ట్‌లో లింక్ ఇస్తాను. ఓపెన్ చేస్తే ఫుల్ లాగ్ మీకు కనిపిస్తుంది. పండగ రోజు నా ఫుల్ లాగ్ తీసి పెట్టానన్నమాట. లేట్‌గా పెడుతున్నాను. బట్ ఏంటంటే పండగ హడావిడిలో అవ్వలేదు.